మాతృదేవోభవ. క్షీరాబ్ధిం జనియించనంటనొక ఆశీర్వాదవాక్యము, క్షీరాబ్ధిం జనియించనంటనొక ఆశీర్వాదవాక్యము, విస్ఫారత్ఫేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా, దాని నోరారంభిల్చెదనమ్మయించు కవితా హయ్యంగవీనమ్మును అక్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్, అక్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1761వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ రకంగా ఉదంకోపాఖ్యానం ముగిసింది. ఆది పర్వంలో చెప్పుకున్న ఉదంకుడి ఇతివృత్తం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆ ఉదంకుని జీవితంలోనే ఇది మరో ఘట్టం. నిజానికి అక్కడ కుండలాలు తేవడం, అవి మళ్ళీ మధ్యలో తక్షకుడు పట్టుకు వెళ్ళడం, ఈయన నాగలోకానికి వెళ్ళడం, ఆ కుండలాలు తెచ్చుకోవడం, అవన్నీ తిక్కన గారు కూడా ఇక్కడ మళ్ళీ చెప్పారు. సరే, గరుత్మంతుల కథలాగే ఇది కూడా చర్విత చర్వణం కాబట్టి నేను దాన్ని చేపట్టడం లేదు. ఆసక్తి కలిగిన వారు తిక్కన భారతంలో ఓపికగా చదువుకోవచ్చు. ఇక ఇప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగ విశేషంలో ప్రవేశిద్దాం. అసలైన అశ్వమేధ పర్వం 3వ ఆశ్వాసం మధ్యలో వస్తుంది. ధర్మరాజు పెద్దల నిర్ణయం మేరకు అశ్వమేధం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అశ్వమేధానికి పెద్దల అనుమతి తీసుకున్నాడు, ధృతరాష్ట్రాదుల యొక్క అనుమతి. హిమాలయాలకి వెళ్ళి ధనం తెచ్చుకోవాలి, బ్రాహ్మణులు అక్కడ దాచిపెట్టారని చెప్పారు కదా, త్యాగమూర్తులైన వారు. అది అనుకున్నాడు. భీమార్జునులతో సహా ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఆ ప్రయాణంలో ధర్మరాజు ముందు రథంలో అలా వెడుతూ ఉంటే ఎలా ఉందో తిక్కన గారు సరదాగా వర్ణించారు. కందమునకు సోమయాజి ఘనుడందు అచ్చం హిమాలయంలాగే ధర్మరాజు ప్రకాశిస్తున్నట్టు. ఎందుకు? శితలేపన శితభూషణ శితమాల్య శితాంబరముల చెన్నుగ సమలంకృతుడై, శితాతపత్ర ప్రతతి మెరియు పూర్ణచంద్రుపగిది వెలుగుచున్ అని చక్కని గంధపద్యంలో రాశారు. శితలేపన శితభూషణ శితమాల్య శితాంబరముల చెన్నుగ సమలంకృతుడై, శితాతపత్ర ప్రతతి మెరయు శితాతపత్ర ప్రతతి మెరయ పూర్ణచంద్రుపగిది వెలుగుచున్. శితలేపనములు, తెల్లని మంచి గంధం పూసుకున్నట్ట. శితభూషణములు, ముత్యాలతోనూ వజ్రాలతోనూ చేసిన ఆభరణాలు ధరించేట. శితమాల్యములు, తెల్లని పూలదండలు ధరించాట. ఒక శాంతి ప్రియుడు వెడుతున్నట్టుగా. ఎందుకంటే బ్రాహ్మణులు దాచిపెట్టిన ధనం తెచ్చుకుంటూ వెడుతున్నాడు, దండయాత్రకు కాదు. దండయాత్రకి వెడితే అవన్నీ ఎరుపు రంగు భూషణాలు, ఎరుపు రంగు మాలలు అవన్నీ వేరుగా ఉంటాయి. సత్వగుణం ప్రధానంగా ఉండాలి ఇక్కడ. అందుకని శితమాల్య, తెల్లని పూలదండలు ధరించాడు. శితాంబరముల, తెల్లని వస్త్రాలు ధరించాడు. వీటితో చెన్నుగా సమలంకృతుడై, దివ్యంగా అలంకరణలు చేసుకున్నవాడై, అలంకరింపబడినవాడై, శితాతపత్ర ప్రతతి మెరయ, తెల్లగొడుగులు మొత్తం సైన్యం నిండా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మహారాజు గారికి శ్వేతఛత్రాన్ని పెట్టారు ఒక మహారాజ చిహ్నంగా. నిజంగానే పూర్ణచంద్రు పగిది వెలుగుచు, పొన్నమెరాటి చందమామలా వెలుగుతున్నాడు. శితలేపన శితభూషణ శితమాల్య శితంబరముల చెన్నుగ సమలంకృతుడై, శితాతపత్ర ప్రతతి మెరయ పూర్ణచంద్రుపగిది వెలుగుచున్. నిజంగానే చంద్రుడిలా వెలుగుతున్నాడంటే ఆశ్చర్యం ఉందండి. నన్నయ్య గారే మొదట్లో చెబుతారు, చోట చంద్రుడు దిగు వచ్చి ఈయనకి గొడుగు రూపంలో ఉన్నాడు, మనవడు కదా అని ప్రేమ అంటాడు. మరి చంద్రవంశపరాజు గారు కదా, అందుకని చంద్రుడు దిగు వచ్చి ఈయన గొడుగులా ఉన్నాడు అంటాడు నన్నయ్య గారి వర్ణంలో. అలాగ చంద్రుడు వాత్సల్య రసాన్ని కురిపింపజేశాడేమో అన్నట్టుగా ఆ శ్వేతఛత్రం, తెల్లని పూదండలు, తెల్లని వస్త్రాలు, తెల్లని ఆభరణాలు, తెల్లని లేపనములు అన్నిట్లోనూ కూడా చంద్రవంశ ప్రత్యేకత కనపడుతుంది. అప్పుడు ఆ ధనం తేవడం కోసం వెళుతున్నటువంటి ఒక జయయాత్రకి, విజయయాత్రకి వెళుతున్నటువంటి ఒక శాంతియాత్ర, విజయయాత్ర వచ్చేటప్పుడు లక్ష్మీదేవితో వస్తారు.
వెళ్ళేటప్పుడు అందరూ సరస్వతీమూర్తుల్లా వెడుతున్నారు శ్వేత ప్రకాశంతో, వచ్చేటప్పుడు పద్మాల్లా ప్రకాశిస్తూ వస్తారు. కాబట్టి వందిమాగధులు కీర్తిస్తున్నారు. మంచి పద్యం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతా. జయముచే ధర్మ నిశ్చయముచే వైభవోదయముచే తగువాడు ధర్మజుండు. 18వ శతాబ్దం ప్రారంభంలో కనుపర్తి అబ్బయామాచ్యుడు అనిరుద్ధ చరిత్రం అని అద్భుతమైన కావ్యం రాశాడు. అందులో పాండవ వీరుల్ని కీర్తిస్తాడు. సందర్భానికి బాగుంటుంది కాబట్టి ఆ పద్యాన్ని ఇక్కడ చెప్పుకుందాం. వీళ్ళు ఒక యాత్రగా వెడుతున్నారు కాబట్టి 5 పాండవుల్ని బ్రహ్మాండంగా వర్ణిస్తాడు అనుప్రాస అలంకారంలో. జయముచే ధర్మ నిశ్చయముచే వైభవోదయముచే తగువాడు ధర్మజుండు. దిటముచే భుజబలోత్కటముచే రణజయార్భటముచే పంపొందు పవనజుండు. శక్తిచే విబుధానురక్తిచే వరబాణ శక్తిచే నధికుండు సంయసాచి. యుక్తిచే విబుధానురక్తిచే వరబాణ శక్తిచే నధికుండు సంయసాచి. బుద్ధిచే అతుల ప్రసిద్ధిచే భాగ్యాభివృద్ధిచే పొగడంది వెలయునకులుడు. అసమశర సుమసుకుమార రసమనోహరావతారుండు సహదేవుడు ఆర్యులార. అసమశర సుమసుకుమార రసమనోహరావతారుండు సహదేవుడు ఆర్యులార. వీరలేవురు పాండవ వీరవరులు, వీరలేవురు పాండవ వీరవరులు. అశ్వమేధం మొనర్పగా అరుదే నిధులు. వీరలేవురు పాండవ వీరవరులు అశ్వమేధం మొనర్పగా అరుదే నిధులు. ఆ చివరి పాదం ఒకటి నేను మార్చాను. నిజానికి సాహితీవేత్తలు ఆసక్తిగా చూస్తూ ఉంటారు కాబట్టి ఓ మాట చెబుతున్నా. అనిరుద్ధ చరిత్రంలో ఉషాదేవి కలగన్నప్పుడు నా కలలో కనిపించిన రాజకుమారుణ్ణి ఎవరైనా నాకు చూపించగలరా అంటే చిత్రరేఖ అని ఆమె చెలికెత్తే ఇష్టసఖి దేశాల రాజకుమారుల చిత్రపటాలన్నీ వేసేస్తుంది. అలాగా అందులో పాండవుల 5 చిత్రాలు వేసేసి చూపించి వర్ణిస్తుంది. ఆ వర్ణనలో కొంచెం చివరి పాదం ఒకటి నేను మార్చాను. అదొక్కటే స్వయంకృత అపరాధం, మిగిలిందంతా ఆ ధాటి చూడండి. శబ్దాలంకార ప్రయోగం అంటే ఇది. జయముచే ధర్మ నిశ్చయముచే వైభవోదయముచే తగువాడు ధర్మజుండు. జీవితంలో విజయం సాధించాలంటే ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు ఇవి. లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఈ పద్యంలో ఉన్న యువతరం గుర్తుపెట్టుకోండి. జయం కలగాలి అంటే ధర్మనిశ్చయంతో ఉండాలి, ఓ పట్టుదల ఉండాలి. వైభవోదయం కాంక్షించాలి, చిన్న చిన్న కోరికలు పెట్టుకోకూడదు, బలహీనపడకూడదు, అప్పుడే బాగుంటుంది. అలాగే భీముడి నుంచి దిటముచే భుజబలోత్కటముచే రణజయార్భటముచే పెంపొందు పవనజుండు. ముందు దిటము, శరీరం దిటంగా ఉండాలి. ఈసులోమని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడునాయి. శుభ్రంగా తినాలి యువతరం, మంచి పౌష్టికాహారం తినాలి. ఊరికే బిస్కెట్లు చాక్లెట్లు కాదు ఎంతసేపు. పౌష్టికాహారం తినాలి, బలం కలిగించేది తినాలి. అప్పుడు వారి జీవితాలు బాగుంటాయి, వివాహ జీవితము బాగుంటుంది, సత్సంతానము కలుగుతుంది. భుజబలోత్కటముచే, భుజాల్లో మంచి బలం ఉండాలి, నీరసపడిపోకూడదు. రణజయార్భటముచే, ఎటువంటి పోటీలోనైనా గెలవగలిగిన సామర్థ్యాన్ని సంపాదించాలి. అదే రణజయార్భటం. అటువంటి వాడు భీమసేనుల్లో ఉంటాడండి. పెంపొందు పవనజుండు. ఇంకా అర్జునుడినిచ్చి యుక్తిచే విద్విబుధానురక్తిచే వరబాణ శక్తిచే నధికుండు సవ్యసాచి. యుక్తి ఉండాలి గెలవాలంటే, కేవలం శక్తి సరిపోదు. విబుధానురక్తి, పండితుల యందు పెద్దల యందు గౌరవం ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. మీకేం తెలుసు అన్నట్టు కాకూడదు. అలా అయితే జయం సాధించడం. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. వరబాణ శక్తిచే, మన ఆయుధాలు మనకు ఉండాలి. ఇతరుల మీద ఆధారపడ్డాం కదా, వాళ్ళ ఆశీర్వచనం అవసరమే, మన ఆయుధాలు అవసరమే. అలా అయితే సవ్యసాచిలా దూసుకుపోతామండి అన్ని రంగాల్లో. ఇక నకులుడు బుద్ధిచే అతుల ప్రసిద్ధిచే భాగ్యాభివృద్ధిచే ఒగడంది వెలయు నకులుడు. బుద్ధిశక్తిని వినియోగించాలి. అప్పుడు తగిన ప్రచారం, అతుల ప్రసిద్ధి అదే లభిస్తుంది. అప్పుడు భాగ్యాభివృద్ధి జరుగుతుంది. మన బుద్ధిశక్తి, మన తెలివితేటలు అంటే ఏ కాలానికి తగినట్టుగా మన ఆ కాలానికి తగినట్టుగా మన ప్రజ్ఞను ప్రదర్శించాలి. ఏ కాలానికి తగిన ప్రజ్ఞని ఆ కాలంలో ప్రదర్శించాలి. పూర్వం చదువులకు ఇప్పుడు గుర్తింపు లేదండి అనద్దు. ఆ పూర్వం చదువుని నవీన యుగానికి ఉపయోగపడేలా ఎలా చెప్పాలో తెలుసుకుంటే ఇప్పుడు గుర్తింపు ఉంటుంది.
మనం పుస్తకాల్లో చదువుకున్నదే విద్య కాదు, లోకానికి దాన్ని అన్వయించాలి. అప్పుడు ఆ విషయాన్ని దీనికి ఎలా అన్వయిస్తాం? ఇప్పుడు నేను గొనపర్తి అభయామాచుర కవిత్వాన్ని ఇక్కడ ఎలా అన్వయిస్తున్నా? ఇక్కడ అవసరమే ఉంది. తిక్కన గారి పద్యం శతలేపన శతభూషణ వెళ్ళిపోవచ్చు ముందుకి. కానీ యువతరానికి ఉపయోగపడే పద్యం నాకు దొరికింది ఈ మధ్య. హాయిగా అనిరుద్ధ చరిత్రం చదువుతుంటే ఇది సందర్భంలో బాగుంటుంది కదా అని చేర్చాం. దీనివల్ల దీన్ని కంఠస్థం చేయడం చెప్పడం ఇదంతా నాకు ఇబ్బందే. కానీ ప్రయోజనం ఉంది. కార్యక్రమం రక్తి కట్టాలి. ఊరికి కథ చెప్పుకుంటూ పద్యాలు పాడుకుంటూ పోవడం కాదు కదా. ఇవాళ ఇది ముగిస్తాం, ఆవేళ అది ముగిస్తాం, నువ్వు పర్వానుకో నైవేద్యం పెట్టుకుంటూ పోతావా? అందుకే భారతం. సందర్భానుసారంగా వేరే పద్యాలు చాలామందికి చాలా చెప్పుకున్నాం మనం. ఈ శ్రమ పడితే ప్రాచీన కవిత్వాన్ని నవీన కాలానికి అందించగలుగుతున్నామా లేదా? అలాగే మన దగ్గర ఉన్న ఏ విద్యనైనా ఈ కాలానికి తగినట్టుగా వినియోగించాలంటే దాన్ని ఎలా మార్చాలి? దీన్నే మార్కెటింగ్ టెక్నాలజీ అంటారు ఆంగ్లంలో. దాన్ని బజార్లోకి పంపించే విధానం ఎలాగా? అది నేర్చుకుంటే ఎప్పుడైనా రాణిస్తామండి. ఈ నేళ్ల వయస్సు వచ్చి మాకు ఊపిరాడినంత తీరిక లేకుండా ఉన్నాం మనం. ఊపిరాడట్లేదు ఎక్కడ. ఎన్నో కార్యక్రమాలు కాదనాల్సి వస్తుంది. మరి అవకాశాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఒక ప్రజ్ఞని మనం దానికి కాలానుగుణంగా మార్చుకోగలిగితే ఇప్పుడు ఉన్నాయి అవకాశాలు. దాన్నే పెద్దన గారు మనుచరిత్రలో మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపితశాలము శీతశీలమున్. సెలయేరు కిందికి దిగుతోందని చెప్పాడు ఆయన. బాగానే ఉంది. అంబర చుంబి శిరస్సర ఝరీపటలం అంతటితో ఊరుకోలా. ముహుద్ అభంగ నిస్వనస్వనం. ముహుర్ అభంగ మాటిమాకి అభంగ తరంగ మృదంగ నిస్వనం. అభంగ తరంగ మృదంగ. ఆ జారే సెలయేరు తిన్నగా జారకుండా మృదంగధ్వనితో జారుతుందని ఎందుకు చెప్పాడు? కొండ శిఖరం మించి మన ఊరి ప్రజలకు అందడం కోసం మనం అందిస్తున్న ప్రజ్ఞని మృదంగధ్వనిలా ఆకర్షణీయంగా చేసి అందించాలి. అది వైద్యమైనా యంత్ర విద్య అయినా మాలాగా ఏదో ఆధ్యాత్మిక విద్య అయినా సాహిత్య విద్య అయినా ఏదైనా ఈ కాలం జనానికి ఎలా నచ్చుతుందో అలా దాన్ని మార్చి చెప్పగలగాలి. వాళ్ళకి అవసరమైన విషయాలు అందులో జోడిస్తే నచ్చుతుంది. అదే సమయంలో ఆకర్షణ పేరు మీద అజ్ఞానంలో ముంచకూడదు. జ్ఞానం చెప్పాలి. అజ్ఞానం చెబితే చాలామందికి నచ్చుతుంది. మీరు ఏమీ చేయక్కర్లేదేమో, పలానా చోటకెళ్ళి పుట్టలో పాలు పోసేయండి మీకు అన్నీ తీరుతాయంటే పుట్ట తొక్కేస్తారు మొత్తం పాము చచ్చిపోయేలాగా. కానీ అది అజ్ఞానం. అది జ్ఞానమే చెప్పాలి. దాన్నే ఆకర్షణీయంగా చెప్పాలి, సమకాలికంగా చెప్పాలి. అదే నకులుడి విషయంలో వర్ణ చేసిన వర్ణన. ఆ బుద్ధి ఉపయోగించాలి. అప్పుడు భాగ్యాభివృద్ధి అతుల ప్రసిద్ధి అన్నీ అవే వస్తాయండి. అసమశర సుమసు కుమార రసమనోహరావతారుండు. సరే, అక్కడ ఉషాపరణంలో వివాహం కాబట్టి మన్మథుని యొక్క బాణాల వలె సుకుమారమైన ఆకారం కలిగిన వాడు అన్నారు. బాగుంది. వివాహం సమయంలో అటువంటి ఆకారం మనకే అవసరమే. లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయా? అందం అవసరమే. ఈ రకంగా పాండవ వీరవరులు అశ్వమేధం మొనర్పగా అరుదే నిధులు అని అక్కడికి వెళ్ళారండి. ఆ నిధులు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళేసరికి సరిగ్గా ఎప్పుడూ నిధితోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. నిధి నిక్షేపాలతో. ఇప్పటికి కూడా కొంతమంది యజ్ఞం చేయిస్తాం, యాగం చేయిస్తాం, పలానా చోట నిధి ఉంది అని ఏవేవో చేస్తున్నారు ప్రయోగాలు. బెడిసి కొట్టేస్తాయి. ఎందుకంటే నిధికి కాపలాగా ఎప్పుడూ భూతప్రేత పిశాచాలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, రాక్షస జాతులు ఉంటాయి. కనిపించకుండా కూడా ఉంటాయి. శాస్త్రాలు చెబుతున్న విషయం. ఎందుకంటే ఆ బ్రాహ్మణుల యొక్క మహాసంకల్పం ఎటువంటిదంటే ఇది మహత్తరమైన త్యాగమూర్తులకే అందాలి, స్వార్థపరులకు అందవద్దు. మేము త్యాగం చేసింది అందుకోసం కాదు. స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహానుభావులు ఇవాళ వస్తే సిగ్గుపడిపోతారండి, ఇందుకోసమా మేము త్యాగం చేసిందని. మరి అలా బ్రాహ్మణులు అనుకోరా? అంత ధనాన్ని వాళ్ళకి ఎవరో మరుచక్రవర్తి దానమిస్తే వాళ్ళకి అవసరమైంది ఏదో పావలా తీసుకుని ముప్పావలా పట్టుకెళ్ళి హిమాలయాల్లో ఖర్చులు పెట్టుకుని మరీ వెళ్ళి దాన్ని పాతి పెట్టేసి ఎవరికో ఒకరికి దొరికితే బాగుండి ఎవరికి దొరికితే వారికి అని వదిలేశారంటే వారు ఏ సంకల్పం లేకుండా ఎలా ఉంటారండి? వాళ్ళకున్న సంకల్పం ఏమిటి? పాపం మేము ఏదో వదిలేస్తున్నాం, మాకు అక్కర్లేదు, మేము బ్రాహ్మణ కుటుంబాలం, మేము త్యాగంతో ఉండాలి, ఈ డబ్బు ఉంటే మా పిల్లలు చెడిపోతారు. కాబట్టి ఇది తగిన వారికి తగిన సమయంలో దొరుకుగాక అని సంకల్పం చేశాడు. అలా సంకల్పం చేయాలి అంటే ఆ సంకల్పం అమలు జరగాలి అంటే మహానుభావుడైన వాడు ఒకరు వచ్చి వీరికి మార్గదర్శనం చెయ్యాలి. అందుకని వీరు హిమాలయాలకి వెళ్ళగానే మహానుభావుడు అక్కడికి బారార్కద్యుతి పింజ పింజర జటాభారంబు ప్రావృడ్ఘన శ్రీలీలన్ ప్రకసించునంగమును
రోచిస్ఫారదండంబు ఉన్మీలన్నీల మృగాజినంబరమునై నిర్వాణదాన క్రియాశీలుండైన పరాశరాత్మజుడు విచ్చేశన్ కృపాలోలుడై వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధుం అచిదుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అపాలలోచన శంభు భగవాన్ బదరాయణః. జటాభారం ఆయన జటాభారం ఎలా ఉంది అంటే ప్రావృడ్ఘన శ్రీలీలం జనయించు అంగమును. తపస్సులో ఉండేవాళ్ళు ఎవరు జుట్టుకి నూనె రాయరు, తైల సంస్కారం ఉండదు, అవన్నీ వాళ్ళ పద్ధతులు కావు. బాలార్కద్యుతిపుంజబింజర జటాభారం. ఉదయించే సూర్యుడు ఏ రంగులో ఉంటాడో వ్యాసుని జుట్టు ఆ రంగులో ఉందిట. హెన్నా పెట్టుకుని మన వాళ్ళు కొంతమంది ఇంచుమించు అదే రంగులోకి మార్చుకుంటున్నారు. వీళ్ళంతా వ్యాసులు అవుతారా గ్లాసులు అవుతారా ఆలోచించుకోవాలి. అది ఏదైనా శరీరంలో వర్ణాలండి, జుట్టు సహా శరీరం సహా అది మారే విధంగా అది మారాలి, మనం మార్చకూడదు. దాని ఇబ్బందులు మళ్ళీ దానికి ఉంటాయి. ఎందుకంటే అందులో ఏవో కలుపుతారు, ఏవో చేస్తారు, అది మన శరీరానికి కొందరికి పడుతుంది, కొందరికి పడదు. రకరకాల ఇబ్బందులు. ఈ రకరకాల పదార్థాలు వాడడం ఎంత ప్రమాదమో ఈ మధ్య అందరూ వాళ్ళే చెబుతున్నారు. మళ్ళీ అమ్మింది వాళ్ళే, చెబుతున్నది వాళ్ళే. మళ్ళీ ఇది పోవడానికి ఏదో కొత్తది కనిపెట్టామంటారు, మళ్ళీ అది అమ్మేస్తారు. అందుకే పూర్వకాలం వాళ్ళ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో శరీరం యొక్క సహజ స్థితికి అలవాటు పడేవారే తప్పితే దాని స్థితులు మార్చేద్దామని చూసేవారు కాదు. వార్ధక్యం వాళ్ళు యవ్వనంలోకి, యవ్వనంలో వాళ్ళు బాల్యంలోకి వెళదామని చూసేవారు కాదు అసలు. బాలార్కద్యుతిపుంజబింజర జటాభారం. బాలసూర్యుడిలా ప్రకాశిస్తున్నటువంటి కేశపాశం. అయినా అందంగా ఉందన్నమాట. జుట్టు నూనె రాయకపోయినా, రాస్తే ఒక అందం, రాయకపోతే ఇంకో అందం దానికే ఉంది. చక్కనమ్మ చిక్కినా అందమైన సామెత. అందంగా ఉన్నవాడ చిక్కిపోయినా అందంగానే ఉంటుంది. ఆవిడ చిక్కిపోతే పర్వాలా, ఎవరి చేతుల్లోనూ చిక్కిపోకూడదు, అప్పుడు అందంగానే ఉంటారు. ప్రావృడ్ఘన శ్రీలీలంజనీయం సునంగమును. వర్షకాలపు మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరఛాయ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరఛాయ. వ్యాసుడంటే విష్ణువే, శంకరాచార్య స్వామి అంటే శివుడే. రోచిస్ఫార దండంబు. ఆయన యోగదండం బ్రహ్మాండమైన కాంతితో ప్రకాశిస్తోంది. అది 1000 ఆయుధాలకి పెట్టేది, బ్రహ్మాస్త్రం కూడా దాన్ని ఎదుర్కోలేదు. ఉన్మీలం నీల మృగాజినాంబరమునై. నల్లలేడి, కృష్ణమృగం అంటారు. నల్లలేడి చర్మాన్ని ఆయన పరుచుకుని ధ్యానం చేస్తాడేమో, దాన్నే వస్త్రంగా కట్టుకుంటాడేమో. దాని మీద ఆ కళ్ళు, ఆ అవయవాలు లాంటివేవో అక్కడక్కడ చిహ్నాలుగా కనబడతాయేమో. ఉన్మీలం నీల మృగాజినాంబరమునై. ఏదో ఉన్మీలమైన నేత్రాలతో కళ్ళు తెరిచినట్టుగా ఉందిటది అక్కడక్కడ ఆ మచ్చలతోటి వాటితోటి. చాలా అందంగా ఆ ధరించిన వస్త్రం కూడా. నిర్వాణదాన క్రియాశీలుండవుచు పరాశరాత్మజుడు విచ్చేశన్ కృపాలోలుడై. నిర్వాణదాన క్రియ ఎంత గొప్ప మాట చూడండి. అందరికీ మోక్షాన్ని ఇవ్వగలడాయన, అంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. వీళ్ళ ఎందు దయ లేకపోతే అడగకుండా ఎందుకు వస్తారండి ఊరకరారు మహానుభావులని. ఒక్కసారి నాన్నయ్య గారి వర్ణన కూడా గుర్తు చేసుకుందాం. ఎలాగూ తిక్కన గారి వర్ణన చెప్పుకున్నాం కాబట్టి. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలమువోని పింగళ విశాల జటాజయమొప్పగా. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలమువోని పింగళ విశాల జటాజయమొప్పగా. వచశ్రీలలితుండు వచ్చి నిలిచెన్, వచశ్రీలలితుండు వచ్చి నిలిచెన్. హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగ పరాశరసోనుడు తల్లి ముంగిటన్. సత్యవతీదేవి తలుచుకుంటూ వచ్చేట ఆయన. ఎంత అందంగా వర్ణిస్తారో నాన్నయ్య గారు ఆదిపర్వంలో. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలమువోని పింగళ విశాల జటాజయమొప్పగా. ఇక్కడ ఉదయించేటువంటి సూర్యుడు రంగులో ప్రకాశిస్తున్నాయని తిక్కన గారు వర్ణిస్తే, అలాగా ఆయన శరీరం ఏమో వర్షకాలపు మేఘంలా ఉంది అంటే, నన్నయ్య గారు ఇంకో భావన చేసి ఏమన్నారు అంటే, నీలగిరి పర్వతం ఉంది కదా, అది నల్లగా ఉంటుంది కదా, దాని మీద బంగారపు రంగు తీగలు, ఆకులు తీగలు ఏమైనా ఇలా ప్రసరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంది వ్యాసుడు శరీరం, ఆయన జుట్టు అన్నాడు. పింగళ విశాల జటాజయమొప్పగా వచశ్రీలలితుండు. అంతకంటే అందంగా మాట్లాడేవాడు ఎవరన్నా ఉన్నారా? పైగా తల్లికి బిడ్డ మాటలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. అందుకని తల్లి దగ్గరికి వచ్చాడు.
హరినీల వినీల విగ్రహారాళ రుచులు వెలుంగగా ఇంద్రనీలమణితో సమానంగా ప్రకాశించే శరీరంతో మా వ్యాసుడు వచ్చారండి అన్నారు. మరి ఎర్రాప్రగడ గారు ఏమన్నారు? ప్రాంశుపయోధనీలతను భాషితు ఉజ్వల దండధారు పింగంసు జటఛటాభరణు ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగచర్మ కృతంబర కృత్యు భరతీవంశ వివర్ధనం త్రిదశ వందితు సాత్యవతేయుగుంచెదన్. ఆ కవిత్రయం అంతా అలా వర్ణించారు. వారి బాటలో మనం కూడా వ్యాసుడికి నమస్కారం చేసి ముందుకెళ్ళిపోదాం. మునియై ఎంవడు యుక్త కర్మధునియై మునియై ఎంవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. మునియై యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై నిదానంగా జీవితాన్ని తన దైనందిన జీవితానికి అన్వయం చేసుకుని తత్వాన్ని దాన్ని మళ్ళీ కృష్ణ కథ భారత కథ భాగవత భారతాల రూపంలో రచించిన ఆ జాతికి భారత జాతికి అందించాడు. అటువంటి వ్యాస మహర్షికి నమస్కారం అని మనం అంటున్నాం. ముక్తిపథ నిశ్రేణిన్ పదంబోనగన్. తిక్కన గారు అన్నట్టే నిర్వాణదాన క్రియాశీలుండైన పరాశరాత్మజుడు అన్నాడు. ముక్తి మోక్ష మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే ఆయన వాక్యాలనే నిచ్చెన మెట్లు ఎక్కాల్సిందే. అటువంటి వ్యాసుడు వచ్చి ఉపాయం చెప్పి అబ్బాయి ఇక్కడ తవ్వకం సాగించండి అన్నాడు. అని చక్కని పర్వతాన్ని చూపించాడు. అందులో ఉండేటువంటి పర్వత శ్రేణిలో అక్కడ ఎక్కడ ఉందో అక్కడ చూపించాడు. ఆ దానికి ముందు శివ పూజ చేయండి అన్నాడు. అందుకోసం ఆయన రావడం. వీళ్ళు ఏదో ముందు గుణపాలేసుకు తయారైపోతే అలాగా ఇక్కడ భూతప్రాత విశేషాలు కాపలా ఉంటాయని ఆయన నిధి అంటే నిక్షేపం అంటే సామాన్యం అనుకోవద్దు. శివ పూజ చేయండి అన్నారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని త్రయంబక పూజ చేయించాడు. శివుడికి ఇష్టమైనటువంటి పూజ ఎలాంటిదో అలా చేయించాడు. అప్పుడు తవ్వకం ప్రారంభించండి అన్నాడు. అటువంటి వ్యవహారాలు జరగాలంటే రాజగురువులైన వాళ్ళు వ్యాసుడు వంటి వాళ్ళు మహర్షులు మన దగ్గర ఉండాలి. మనంతరం మనం స్వతంత్రించి అవన్నీ తవ్వేస్తే తర్వాత నిధి రాకపోగా మృత్యు వస్తుంది తవ్విన వాడికి. ఎందుకంటే ఆ దాచిపెట్టిన వాళ్ళు గొప్ప సంకల్పంతో దాచిపెట్టారు. దానికి తగినట్టుగానే అన్నీ జరగాలి. అందుకే అక్కడ మంత్రశాస్త్రం అవసరం, బ్రాహ్మణులు అవసరం, మంత్రవేత్తలు అవసరం అంటారు. బ్రహ్మాండంగా తవ్వేసరికి నిధి బయటపడిందండి. అందరూ గుణపాలు పట్టుకున్నారు. శాస్త్రోక్తంగా ఎలా చెప్పారో అలా తవ్వారు. బ్రహ్మాండమైనటువంటి నవనిధులు మకర కశ్యపములో ఉన్నట్టుగా అన్ని రకాల నిధులు అక్కడ బయటపడ్డాయి. ఆ లక్ష్మీదేవి ఎలా ప్రసన్నమైందో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు మీ అందరి ఇళ్లలోనూ లక్ష్మీ సరస్వతుల కటాక్షం కలగాలి అని అమ్మవారి పేరు మీద ఆశీర్వచనం చేస్తూ ఒకటే కోరిక, అంతవరకు మనం తెలుగులో మాట్లాడదాం.